ప్రజల జ్ఞాపకాల్లో వంగవీటి మోహనరంగ చిరంజీవిగా ఉన్నారని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కోనఫలంలో ఆయన పర్యటించారు. ఇక వంగవీటి మోహనరంగ కాస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తమ కుటుంబంపై కోనఫలం గ్రామ ప్రజలు చూపిస్తున్నటువంటి అభిమానం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఇక కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, సోదరుడు శివప్రసాద్ పాల్గొన్నారు. ప్రజా సమస్యల మీద నుంచుని ప్రజల తరపున నుంచుంటే ప్రజాభిమానం శాశ్వతం అని చెప్పని చాటి చెప్పిన నాయకుడు రంగా గారు. అలాంటి రంగా గారిని స్ఫూర్తిగానే తీసుకుంటాం. తప్పకుండా ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉండాలని చెప్పని కోరుకుంటాం అని చెప్పని కూడా. ఏమండి ఆ పదవులే మీరు తీసుకోండి. రంగా గారిని మనందరం ఒక స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని ఇవాళ కుర్రవాళ్ళు ఎంతోమంది దారి పొడుగున వచ్చేవాళ్ళు. కనీసం దాంట్లో ఎవరు పుట్టను కూడా పుట్టలేదు. మాదిగా రోజున ఉంది. విజయవాడలో పోరాటం చేసింది ఎవరి కోసం? మైనార్టీ ముస్లింస్ కోసం, దళితుల కోసం. ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకి మన వయసు సార్లు ఆయన గురించి చెప్పుకుంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు గౌరవించాల్సిన పరిస్థితి మనకుంది. ఇంకా ఇతర రోజులు చాలా ఉన్నాయి. మళ్ళీ ముదు మనోళ్ళు, ఆ మనోళ్ళు, తరతరాలు వెళ్ళిపోవటమే రంగా గారు జీవిత చరిత్ర చెప్పుకుంటూ.